హాయ్ అనిల్ నాయర్ హియర్. నంబర్ సిస్టమ్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చూద్దాము. క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక నంబర్ ఉందట. ఆ నంబర్ ఏంటి సార్? 217924K. ఈ నంబర్ దేంతో భాగింపబడుతుంది? 6తో భాగింపబడుతుంది. ఒక నంబర్ 6తో భాగింపబడాలి అంటే అది 2 తోటి భాగింపబడాలి అండ్ 3 తోటి భాగింపబడాలి. 2 తోటి భాగింపబడాలి అని అంటే యూనిట్ అంకె ఈవెన్ డిజిట్ సరి అంకె అయి ఉండాలి. అన్ని ఆన్సర్ ఆప్షన్లు సరంకెలే ఉన్నాయి. అంటే మనం సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ 2తో కాకుండా 3తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 2తో స్టార్ట్ చేస్తే అన్ని ఆన్సర్ ఆప్షన్లు ఈవెన్ అంకెలు ఉన్నాయి. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3తో భాగింపబడాలి. ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3తో భాగింపబడాలి. 3తో చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుకొండి సార్, సంఖ్యలో అంకెలు ఉన్నాయనుకోండి, దాని మొత్తము 3 యొక్క గుణిజాలు అవుతాయి. తీసేసేయండి. 2 + 1 3, ఇది 3తో డివైడ్ అయింది. 9 3తో డివైడ్ అయింది. 7 + 2 9, ఇది కూడా డివైడ్ అయింది. అంటే రిమైనింగ్ మిగిలింది ఏంటి? 4 + K అనేది 3తో డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్ళండి. 4 + 4 8, ఇది 3తో డివైడ్ అవ్వట్లేదు. 4 + 6 10, ఇది అవ్వట్లేదు. 4 + 2 6, ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒక నంబర్ 6తో భాగింపబడాలి అని అంటే 2 తోటి మరియు 3తో భాగింపబడాలి. 3 యొక్క భాజనీయత సూత్రము సంఖ్యలో అంకెల మొత్తము 3 యొక్క గుణిజాలై ఉండాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.